హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y21 మోడల్. ఇది రీస్టార్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. రీస్టార్ట్ అలా ఆన్ ఆఫ్ అవుతుంది. అదే సిమ్ తీసేస్తే కనుక మొబైల్ అనేది ఆన్ అవుతుంది. చూపిస్తాను మీకు. వివో Y21 మోడల్ ఇది. ఫ్రెండ్స్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఓకేనా, ఒకసారి సిమ్ అనేది మనం ఒకసారి తీసేసి చెక్ చేద్దాం. రీస్టార్ట్ అయిపోతుంది. ఇది బ్యాటరీ మార్చాలని చెప్పాను కస్టమర్కి. ఒకసారి బ్యాటరీ చేంజ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వివో Y21 బ్యాటరీ చేంజ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాటరీ ప్రాబ్లం ఉండదు ఇది ఫ్రెండ్స్. ఇది బ్యాటరీ ప్రాబ్లం ఉండొచ్చు, సాఫ్ట్వేర్లో ఇష్యూ ఉండొచ్చు, ఎన్నో ప్రాబ్లం ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీ ఒకసారి చేంజ్ చేసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, సిమ్ తీసేసినా సరే రీస్టార్ట్ అవుతుంది. ఒకసారి బ్యాటరీ చేంజ్ చేసి చెక్ చేసి మనం చేద్దాం ఫ్రెండ్స్. ఇది వివో Y21 హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ బోర్డు ఓపెన్ అవుతుందా లేకపోతే గ్లాస్ ఇచ్చాడు అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాక్ గ్లాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది గ్లాస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం బోర్డు అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ నుండి మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఫింగర్ ప్రింట్ అనేది ఉంది ఫ్రెండ్స్, దానివల్ల చూసుకోవాలి రిమూవ్ చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకుని
బ్యాటరీ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది వివో Y21 ఇది కంపల్సరీగా బ్యాక్ గ్లాస్ ఫైబర్ డోర్ అనేది వస్తుంది. డోర్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకుని చేయాలి. ఇది మొత్తం టోటల్గా బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. బ్యాక్ గ్లాస్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత ఫైబర్ గ్లాస్ తర్వాత స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకొని చేసుకో ఫ్రెండ్స్. అదొకసారి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డోర్ ఓపెన్ చేయాలా లేదంటే గ్లాస్ ఓపెన్ చేయాలా, మొత్తం స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకున్నాం. స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ రింగ్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు. చాలా రిస్టార్ట్ అవుతూనే ఉంది, మొబైల్ ఆన్ అవ్వలేదు చూసారా ఫ్రెండ్స్. ఓకే ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకేనా, ఇలా ఓపెన్ చేసుకున్నాక నెక్స్ట్ దీని కింద ఉంటుంది కాబట్టి ఈ డోర్ కూడా మనం సెపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ సపోర్ట్ క్యాప్ అనేది కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ దాని కింద ఉంటుంది కాబట్టి స్ట్రిప్ అది కూడా రిమూవ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఆ స్క్రూస్ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం డోర్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ రకంగా చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫింగర్ అనేది కూడా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, బ్యాటరీ రిమూవ్ చేసుకుని మనం బ్యాటరీ అనేది సెపరేట్ చేసుకోవాలి. దీన్ని బ్యాటరీ హౌ టు ఓపెన్ బ్యాటరీ అంటే దీన్ని బ్యాటరీ అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా రిమూవ్ చేసుకుంటే మనకి బ్యాటరీ అనేది డ్యామేజ్ అవ్వదు, అలాగే మొబైల్ కూడా ఈజీగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, హౌ టు ఓపెన్ అంటే ఇలా ఈ రకంగా కూడా మనం మొబైల్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. Y21 ఓకేనా, వివో Y21 ఇది మదర్ బోర్డు, ఫింగర్ ప్యాడ్, కింద సీసీ బోర్డు. మదర్ బోర్డు నుంచి సీసీ బోర్డుకి సబ్ బోర్డ్ స్ట్రిప్ ఇది డిస్ప్లే స్ట్రిప్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, 1 by 1 మదర్ బోర్డు రిమూవ్ చేసుకోవాలంటే స్క్రూస్ ఓపెన్ చేసుకుని మదర్ బోర్డు రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రింగర్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని స్క్రూస్ ఓపెన్ చేసుకుని రింగర్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని కింద మదర్ బోర్డు అనేది ఓపెన్ చేసుకుని మన మదర్ బోర్డు వాంటింగ్స్ సీసీ సబ్ బోర్డు వాంటింగ్స్ ఉంటాయి, సబ్ బోర్డు వాంటింగ్ చేసుకోవచ్చు. మైక్ కంప్లైంట్, స్పీకర్ కంప్లైంట్లు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే చేసుకోవచ్చు. ఇలాగే మనం ఇలాంటి వీడియోస్ మన ఛానల్కి చాలా అప్డేట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కొత్త ఫోన్లు అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. అలాగే మన ఛానల్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్రతి వీడియోస్ కూడా మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.